ఆసాపు ఎవరు అంటే జీవము కలిగిన దేవుని మందిరంలో మంచి స్తుతి ఆరాధన చేసే భక్తుడు ఆత్మీయుడు. ఆయన గనక స్తుతి ఆరాధన జరిపిస్తే ప్రజలందరూ ఆత్మలో హర్షించి గంతులు వేసి ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవించేవాళ్ళు. దైవ సన్నిధి అలా కొమ్మరించబడిపోయింది. అట్లాంటి భక్తుడు అనవసరంగా ఈ భక్తిలోకి దిగానా, అనవసరంగా ఈ మతం పుచ్చుకున్నానా, అనవసరంగా తొందరపడి ఈ మతంలో అడుగు పెట్టేశానా అన్నట్లుగా ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయితే పర్లేదు, ఆ ఫీల్ అయిన ఫీలింగ్స్ని బయటికి ఒప్పేసుకున్నారు. భక్తిహీనులందరూ బాగానే ఉన్నారు. నేను ఎంత భక్తి చేస్తూ ఎంత నిష్టగా ఉంటే ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత సంపాదించినంత డాక్టర్లకు తగలేస్తున్నాను. భక్తిహీనుడు చూడు, తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఆడికి ఏ జబ్బు లేదు. నేనేమో నా కండ్లను ప్రతిష్ఠించుకొని, హృదయాన్ని ప్రతిష్ఠించుకొని, చేతులు శుద్ధి చేసుకొని ఎంత భక్తి చేస్తుంటే వ్యర్థమైపోయింది అని నిష్ఠూరపు మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నాడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కరింపబడే ఒక చోటు, ఒక స్థలం ఉంటుంది. ఖచ్చితమైన పరిష్కారం లభించాలంటే దేవుని పరిశుద్ధ దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కనీసం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కుటుంబ సభ్యులందరూ నిలబడి 1-2-3 నిమిషాలు ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధన ద్వారా మా ఆత్మల్ని ఉజ్జీవింప చేయండి ప్రభువా, మీ సేవకుని నోట నుంచి జీవపు వాక్కులు వెలువడింప చేయండి, వాక్యం వెల్లడి అగుట తోడనే మాకు వెలుగు కలుగు చేయండి. ఇట్లాంటి ప్రార్థన చేసుకో. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొద్దాం. దేవుని మందిరానికి వస్తే 100కి 100 పాళ్ళు పరిష్కార మార్గం పరచబడింది. స్తోత్రం చెప్పండి కానీ